హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నా పేరు జకీర్. దేశంలోని 29 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీతో కలుపుకుంటే 19 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. 19 రాష్ట్రాలు ఔట్ ఆఫ్ 29లో 10 రాష్ట్రాలు మాత్రమే బీజేపీయేతర రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, మిజోరం అండ్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో కాంగ్రెస్ పార్టీ మనకు ఒకటి తెలంగాణ, రెండోది కర్ణాటక, పొరుగున ఉన్న కర్ణాటక, ఆ తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలు మాత్రమే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ పార్టీ. సో రిమైనింగ్ అంటే ఈ 3 కాకుండా మిగతా రాష్ట్రాలలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 19 రాష్ట్రాల్లో ఉంది ఢిల్లీతో కలుపుకుంటే. ఈ రాష్ట్రాలు ఒకసారి నేను చెప్తాను జాబితా. ఎందుకంటే భారతదేశం అంతటా కూడా బీజేపీ అనుకుంటున్నట్టుగా, అంటే మనం ఒకవేళ మ్యాప్ చూస్తే, అంటే ఇండియా మ్యాప్ చూస్తే అందులో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో పైన కూడా కాషాయం కమ్ముకుంటోంది. కాషాయ రంగు పులుముకుంటున్న రాష్ట్రాలుగా మనకు కనబడుతోంది. ఇది మ్యాప్. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, అసోం అండ్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం అండ్ ఒడిశా, తర్వాత గోవా, ఇప్పుడు లేటెస్ట్గా ఇవాళ ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ 2 ఇండియా కూటమిలో ఉన్నాయి. అంటే బీజేపీ అలయన్స్లో అక్కడ ఆ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో 2 రాష్ట్రాల్లో కూటమి మినహా మిగతా రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ క్లియర్ కట్గా వార్ వన్ సైడ్ లాగా వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు. ఈ క్రమం అంతా కూడా నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఢిల్లీకి వచ్చారో, ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారో, అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో బీజేపీ పాగా వేయడం అనేది చాలా విస్తృతంగా కనబడుతుంది, అంటే ఉధృతంగా కనబడుతుంది. మనము ఏమంటాం, వేవ్ అంటాం కదా, ఒక వేవ్, బీజేపీ వేవ్ చాలా ఉధృతంగా విస్తున్నట్టుగా మనకు ఈ నంబర్స్ని బట్టి కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతోంది అనేది సహజంగానే మనందరికీ కనిపించే దృశ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత పురాతనమైన పార్టీ. ఆ పార్టీ క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చి ఇప్పుడు 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. ప్రాంతీయ పార్టీ లాంటి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంది. వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. తమిళనాడులో డిఎంకే అధికారంలో కొనసాగుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు కొనసాగుతున్నాయి. జార్ఖండ్లో కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో అక్కడ అధికారంలోకి వచ్చిన విషయం మనం చూసాం. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్న విషయం కూడా మనకు తెలుసు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రాష్ట్రాలు కాంగ్రెస్కు పరిమితమయ్యాయి. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించిన సక్సెస్ ఫార్ములా ఏమిటి? ఎందుకు బీజేపీ ఇట్లా ఇన్ని రాష్ట్రాలను కమ్ముకుంటూ వస్తుంది, లేకుంటే ఇన్ని రాష్ట్రాలను ఎట్లా విస్తరిస్తూ పోతుంది? ఇది చాలా కీలకమైన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం కాని విషయం అనుకోవాలా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఫార్ములా, లేకుంటే బీజేపీ సంబంధించిన వ్యూహాలు వాటిని పసిగట్టి వాటిని కౌంటర్ చేయలేకపోతుందా అన్నది కూడా మనము ఆలోచించాల్సిన అంశంగా మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఒకటి ప్రధానంగా మనం చూస్తే బీజేపీ చేస్తున్న ఎత్తుగడల్లో ఒకటి మనకు క్లియర్గా కనబడుతున్న అంశం, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తోంది. అలాగే వెనుకబడ్డ తరగతులను ప్రోత్సహిస్తోంది. అండ్ ఇంకా చెప్పాలంటే వెనుకబడిన తరగతులు అంటే బీసీలు, ఓబీసీలు, ఎస్టీ ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తోంది. కొత్త జనరేషన్ను ప్రోత్సహిస్తోంది. అంటే బీజేపీ ఈ రకమైన స్టెప్ తీసుకోవడం అనేది నిజానికి విప్లవాత్మకమైన విషయమే కావచ్చు. బట్ బీజేపీ అధికారంలోకి రావడానికి బీజేపీ ఇటువంటి వ్యూహాలను అనుసరించడం అనేది మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి లేదు.
ఇప్పుడు బీజేపీలో మనం గమనిస్తే ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు 53 నుంచి 60 ఏళ్ల లోపు వాళ్ళే. మీరు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కావచ్చు, అట్లాగే ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఆయన పేరు మాజీ అంట విష్ణుదేవ్ సాయి, ఆయన కూడా బిలో 60. తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, ఆయన ఆదివాసీ సెక్షన్కు సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా ఈ 60 ఇయర్స్ లోపు ఉన్న వ్యక్తిగానే మనకు తెలుసు. తర్వాత మనం ఇంకొకటి కూడా గమనించాల్సింది అంటే కాంగ్రెస్ పార్టీ చేయనిది బీజేపీ చేస్తున్నది నేను చెప్తున్నాను. అంటే కొత్త తరం నేతల్ని, యువతరాన్ని, అట్లాగే వెనుకబడిన తరగతులను ప్రోత్సహించే దిశగా బీజేపీ విప్లవాత్మకంగా అడుగులు వేస్తున్న విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనము రాజస్థాన్లో ఏది వసుంధర రాజే సింధియా లాంటి పొటెన్షియల్ లేదా పేరు మోసిన నాయకులందరూ కూడా పక్కకు పెట్టేశారు. అక్కడ వేరే వాళ్ళను ప్రమోట్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్లో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి చాలా ప్రామినెంట్ ముఖ్యమంత్రిని, అంతకుముందు 3 సార్లు చేసిన ముఖ్యమంత్రిని కూడా ఆయనను పక్కన పెట్టేసి ఆయన కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొని అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రి చేశారు. ఛత్తీస్గఢ్లో కూడా రమణ్ సింగ్ లాంటి పాపులర్ లీడర్ని, ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయనకు స్పీకర్ పదవితో సరిపెట్టి, అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే బడా నేతలు, పాపులర్ నేతలు, లేకుంటే బాగా పేరున్న వాళ్ళు, అంటే ఇప్పుడు మనం హఠాత్తుగా ఎవరినైనా రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా చెప్పలేని పరిస్థితి. ఎవరైనా ఫలానా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అంటే చెప్పలేని పరిస్థితి. ఒరిస్సా ముఖ్యమంత్రి అంటే ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్ లాగా బీజేపీ ఆ మూస ధోరణి రాజకీయాలు చేయదలుచుకోలేదు. సీనియర్లను, ఎవరైతే పేరు మోసిన నాయకులని అనుకుంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తుంది స్లోగా. అంటే న్యూ జనరేషన్ కావాలి, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను బాగా ప్రమోట్ చేయాలని వాళ్ళు ఒక పథకం ప్రకారమే బీజేపీ వెళుతున్నట్టుగా కూడా మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చాలా నేర్చుకోవాల్సి ఉన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా నేర్చుకోవాలి. బీజేపీ హిందుత్వ పార్టీ అనే బీజేపీ పైన ఆరోపణలు ఉండొచ్చు, బీజేపీ మతతత్వ పార్టీ అనే ఆరోపణలు ఉండొచ్చు, బీజేపీ మతోన్మాద పార్టీ లేకుంటే విషపూరితమైన పార్టీ అని విమర్శలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా కూడా ఆ పార్టీ ఎందుకు ఇటువంటి రాజకీయ వ్యూహాలను అమలు చేయగలుగుతోంది, ఎందుకు సక్సెస్ కాగలుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా వృద్ధ జంబుకాలపైన ఆధారపడడం, అంటే 60-70 దాటిన వాళ్లను ఇంకా ప్రోత్సహించడం, వాళ్ళనే అవసరమైతే ముఖ్యమంత్రులుగా నిలబెట్టడం, ఇటువంటి జనరేషన్ కాదు. ఇప్పుడు కావాల్సిన జనరేషన్ అంటే హిమంత్ బిశ్వ శర్మ అస్సోంలో ఉన్న లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏజ్ గ్రూప్ 53 to 60. సో ఇది చాలా కీలకమైన పాయింట్గా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డైనమిక్స్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోకుండా బీజేపీ ఏదో మతతత్వ ప్రచారంతో, లేకుంటే బుల్డో చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారనో, లేకుంటే ప్రత్యర్థులను చేరబట్టి, ప్రత్యర్థులను లోగో తీసుకొని, ప్రత్యర్థులను భయపెట్టి, కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసి, ఇదంతా ఒక వేరే కోణం అది. కానీ రాజకీయంగా ఇప్పుడు కావాల్సింది ఏంటి? 2025లో మనం ఉన్నాం. సో 2025లో ప్రజల మూడ్ ఎట్లా ఉంది? దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఏ రకమైన మూడ్ ఉంది? ఏ రకంగా బీజేపీ దేశమంతటా తన కాషాయ రంగును పులమడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతోంది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా థరోగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే బిలో 60 నేను చెప్పేది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐ థింక్ 53-54 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బిలో 60 ఏజ్ గ్రూప్ వాళ్ళనే ప్రోత్సహించి, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి పికప్ చేసి, కొత్త ఎమ్మెల్యేలా సరే ఒకవేళ పొటెన్షియాలిటీ ఉంది అనుకుంటే 1-2 సార్లు గెలిచినా సరే వాళ్లకు ముఖ్యమంత్రి లాంటి పదవిని అప్పజెప్పి వాళ్లకు వాళ్ళ పొటెన్షియాలిటీని రుజువు చేసుకునే ఒక అవకాశాన్ని కల్పించడం అనేది బీజేపీ చేస్తోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తే తప్ప, ఆ దిశగా ఒక రాడికల్ చేంజ్ పొలిటికల్ స్ట్రాటజీస్లో తీసుకొస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ
బీజేపీకి ఇప్పట్లో ప్రత్యామ్నాయ అవకాశాలు కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.